అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్‌కి పాద నమస్కారాలు. హైమా మేడంకి, ఇక్కడున్న మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు. మిలారప్ప గారికి, వారి గురువుగారైన మార్పా గారికి కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, మనము మిలారప్ప గారి చరిత్రలో గత 2 వారాలుగా గురుబోధ అనే టాపిక్ నుంచి తెలుసుకున్నాము. మార్పా గారు మరి మిలారప్ప గారికి ఎటువంటి విద్యను అందించారు, కళల ద్వారా జ్ఞానాన్ని ఎలా తీసుకోవాలో, ఎలా చేయాలి, ఆ కళలను, ఆ స్వప్నాలు రావాలంటే ఎలాంటి అభ్యాసం చేయాలి అనేది మార్పా గారు చాలా బాగా వాళ్ళ శిష్యులకు నేర్పించారు. మరి మనమందరం కూడా అదే ఫాలో అవుతున్నాం వంశీ మాస్టర్ వల్ల. మనకందరికీ కూడా కళల ద్వారా జ్ఞానాన్ని ఎలా నేర్చుకోవాలి, ఎలాంటి కళలొస్తే ఎలా డీకోడ్ చేసుకోవాలి అనేది మనకు వంశీ మాస్టర్ ఎంతో చక్కగా నేర్పిస్తున్నారు. ఇంకా సీనియర్ మాస్టర్స్ అందరూ కూడా ఎంతో గైడెన్స్ ఇస్తున్నారు మనకి. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇంకా ఈ వారం మిలారప్ప గారు ఇంటిపై బెంగ వల్ల గురువుగారి దగ్గర ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో తెలుసుకుందాం. ఈరోజు టాపిక్ ఇంటిపై బెంగ. ఇది 8వ అధ్యాయం మాస్టర్స్. అయితే ఇక్కడ మిలారప్ప గారు వారి శిష్యులకు చెప్తున్నారన్నమాట. నేనక్కడ ఎంతో కాలం లేను. అంటే గురువుగారి దగ్గర, మార్పా గారి దగ్గర ఇంక ఎంతో కాలం లేను నేను. నాకు వచ్చిన ఒక స్వప్నం ఫలితంగా నాలో తీవ్రంగా మా ఇంటిని చూడాలనే బెంగ ప్రారంభమైంది. దాని కారణంగా ఇంటికి వెళ్ళడానికి గురువుగారి అనుమతి కోరాను. అదంతా ఎలా జరిగిందంటే, నేను ధ్యానం చేసుకునేటప్పుడు సామాన్యంగా నిద్ర పట్టేది కాదు. మనకు మిలారప్ప గారు చెప్తున్నారు, తను కలగనే ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. అంటే ధ్యానం చేసుకునేటప్పుడు మామూలుగా నిద్ర పట్టేది కాదు. కానీ ఒకరోజు ఉదయం మాత్రం గాఢమైన, దీర్ఘమైన నిద్రలో పడిపోయాను. నాకప్పుడొక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో 4, 8 అనే ఇల్లు కనిపించింది. ఆ ఇల్లు పూర్తిగా శిథిలమైపోయింది. చెక్కతో చేయబడ్డ పైకప్పు మొత్తం కూలిపోయి, వాన నీరు లోపల ఉండడం వల్ల నా ఇంట్లో ఉన్న బుక్స్ అన్నీ గూడా, గ్రంథాలన్నీ గూడా పాడైపోయినాయి. మా అమ్మగారికి చెందిన ఓ ఓమా ట్రయాంగిల్ అనే పొలంలో పూర్తిగా కలుపు మొక్కలు నిండి ఉన్నాయి. ఆ కలలోనే మా అమ్మ కూడా చనిపోయిందని, ఆహ్, తోడనేవారు లేకుండా నా చెల్లెలు ముష్టెత్తుకుంటూ దేశాల పాలిట తిరుగుతుందని నాకనిపిచ్చింది. మళ్ళీ ఒక్కసారి కలుసుకోకుండానే మా అమ్మ చనిపోయిందని, నా సోదరికి పట్టిన దురదృష్టమును గూర్చి నేను కలలోనే కన్నీళ్లు కార్చాను. నేను నిద్ర లేచేసరికి నా దిండు మొత్తం కూడా తడిసిపోయింది. నా స్వప్నాన్ని గూర్చి ఆలోచిస్తున్న కొద్దీ మా అమ్మను చూడాలనే కోరిక అంతకంతకు తీవ్రమై మరొకసారి దుఃఖము పొంగుకొచ్చింది. అప్పుడు నేను నా కుటుంబాన్ని మరొకసారి దర్శించాలని నిర్ణయించుకున్నాను. తెల్లవారుతూనే నేను నా గుహకు అడ్డుగా గల మట్టి గోడను పగలగొట్టి గురువాజ్ఞ కోసం బయటికి వచ్చాను. మరి ఆహ్, కలలో మనకు చనిపోయినట్టు కనిపిస్తే, వాళ్ళ అమ్మగారు చనిపోయినట్టు కనిపిచ్చారు. మరి ఆ కలను గురించి తెలుసుకోవాలన్న ఆతృత ఎక్కువగా ఉంటుంది గదా! మనకేదన్నా కల ఇలా చనిపోయినట్టు కలొస్తే ఇంకా ఎక్కువగా భయమైతుంది. ఎందుకిలాంటి కలొచ్చింది అని. మిలారప్ప గారు కూడా అసలా కలను గూర్చి గురువుగారిని అడిగి తెలుసుకోవాలి అని తనకు అడ్డుగా ఉన్న గోడను గూడా కూలగొట్టేసింది. అంటే మామూలుగా గుహలో ఉన్నప్పుడు అడ్డు పెట్టుకుంటుండే గదా గోడ. ఆ గోడనంతా పగలగొట్టుకొని బయటికొచ్చేసాననమాట. నేరుగా గురువుగారింట్లోకి వెళ్ళి ఆయన నిద్రపోతుంటే ఆయన పక్కన కూర్చుంటాడనమాట. కూర్చొని నాకు ప్రీతిపాత్రులైన మా అమ్మను, చెల్లిని చూడాలనే ఎడబాటును నేను సహించలేకుండా ఉన్నాను. ఒక్కసారి వారిని చూసి తిరిగి వస్తాను. నన్ను వెళ్ళనిస్తారా అని గురువుగారి దగ్గర చెప్తుండు. ఆల్రెడీ గురువు దగ్గరికొచ్చిండు. కానీ పడుకుండు.
మార్ప గారు పడుకున్నారు. అయినా సరే ఆయన బాధను అక్కడ చెప్తున్నారనమాట. నిమ్ నమ్రతతో అంటే వినయంతో ప్రార్థిస్తున్న సమయంలో మార్పా గారికి మెలుకువ వచ్చింది. ఆయన అలా చెప్తూ ఉంటే మార్పా గారికి మెలుకువొచ్చింది. సరిగ్గా ఆయన కళ్ళు తెరిచే సమయానికి ఇంటి పైకప్పులో చిన్న బెజ్జం గుండా అంటే అప్పుడు పెంకుటిల్లు అలా ఉండేవి గదా! మామూలుగా సందులు అట్లా అయితే ఆ సూర్యరశ్మి వెలుతురు లోపలికి పడుతుంది. ఇంట్లోకి పడుతుందనమాట హోల్స్ ఉంటే. అలా సూర్యరశ్మి లోపలికి వచ్చి ఆయన తల చుట్టూ కాంతి వలయం ఏర్పడింది. మార్పా గారు పడుకున్నారు గదా! ఆయన లేచి చూచేసరికి ఆ వెలుతురు ఆయన తల చుట్టూ ఆరలాగా పడిపోయిందంట. సరిగ్గా అదే క్షణంలో గురుపత్ని లోపల నుండి అల్పాహారం తీసుకొచ్చారు. ఆ 3 ఒకే క్షణం జరగడం చూడబోతే శుభసూచకంగా తోచింది. నన్ను చూడడంతోటే మా గురువుగారు పెద్ద కేకలేస్తూ అరిచారంట. ఇలా హఠాత్తుగా ఏకాంతంలో నుంచి "నువ్వు బయటికెందుకొచ్చినవు? ఇలా రావడం ఎంత ప్రమాదకరం నీకు తెలుసు గదా! ఎందుకొచ్చినవు?" అని గట్టిగా అరుస్తున్నారనమాట మార్పా గారు. "ఈ క్షణమే నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఉండొద్దు. బయటికొస్తే ప్రమాదం కదా!" అని చెప్తున్నారు. కానీ మిలారప్ప గారు నాకొచ్చిన స్వప్నం గురించి మీకు చెప్పాలి గురువుగారు అని ఆహ్, మా మార్పా గారికి చెప్తున్నారు. ధైర్యం జేసి చెప్తుర్రు. మా ఇల్లంతా శిథిలమైపోయినట్లు, మా పొలమంతా కలుపు మొక్కలతో నిండిపోయినట్లు, మా అమ్మ చచ్చిపోయినట్లు నాకు కలొచ్చింది. నా ఇంటికెళ్ళి వాళ్ళిద్దరిని ఒకసారి చూడాలనిపిస్తుంది. వాళ్ళనే కాక ఇంకా కొందరిని కూడా చూడాలనిపిస్తుంది. అంటే వాళ్ళ కుటుంబం వాళ్ళను, వాళ్ళ ఇంటి దగ్గర పూజారిని, వాళ్ళ బాబాయిని, పిన్నిని అందరిని ఒకసారి చూడాలని అనిపిస్తుందని గురుదేవా ఒక్కసారి నన్ను వెళ్ళి రానివ్వండి అని అర్థిస్తుంటాడనమాట. అప్పుడు మార్పా గారు చెప్తున్నారు. "ఒరేయ్! నువ్వు ఇక్కడికొచ్చినప్పుడు ఏం చెప్పావు? నేనందరిని వదిలేసి వచ్చేసాను. ఇంకా నాకు వెళ్ళాలనే ఆలోచన కూడా లేదు. మరిప్పుడేమో అందరిని కలవాలంటున్నావు" అని అంటాడనమాట. ఇప్పుడు నువ్వు కలవాలనుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు వెళ్ళినా గూడా మీ అమ్మగారు నీకు సజీవంగా కలవకపోవచ్చు. అంటే ఆయనకర్థమైపోయింది. వాళ్ళ అమ్మగారు ఆల్రెడీ చనిపోయారని గురువు గారికి. ఇప్పుడు నువ్వు వెళ్ళినా కూడా మీ అమ్మను నువ్వు చూడలేవు. అయినా ఇంకా తక్కిన వాళ్ళని గూడా నువ్వెందుకు చూడాలనుకుంటున్నావు? అని గురువు అడుగుతున్నాడనమాట. అయితే మొత్తం మీద నువ్వు ఇల్లు విడిచి చాలా కాలమయింది కదా! ఇంకా ఇన్నాళ్ళు గడిచాక నీ వారింకా నీ దగ్గరకు నీవింకా వారి దగ్గరకు వెళ్ళాలంటే నేను ఆజ్ఞ ఇస్తాను. సరే వెళ్ళిరా అని చెప్తుండనమాట. మరి మాస్టర్స్ మనకు మన దగ్గర వాళ్ళెవ్వరైనా సరే చనిపోయినట్టు కల వస్తే మనం ఎంతో టెన్షన్ పడతాం. భయపడతాము, బాధ గూడా పడతాం. అయితే ఇక్కడ మరి మిలారెప్ప గారికి గూడా అలాంటి కల ఎదురయింది. తను ఎంతో బాధతో లేచాడు. అంటే మనకు కల వచ్చినప్పుడు ఆ నిద్రలో నుంచి బాధతో గూడా లేస్తాం మనము గూడా ఒక్కొక్కసారి. మన ఆ కల వచ్చేదాన్ని బట్టి. అయితే ఇక్కడ నా ఎక్స్‌పీరియన్స్ చెప్తాను మాస్టర్స్. ఆహ్, ఒకరోజు నాకు కావాల్సిన వాళ్ళు గూడా చనిపోయినట్టు అంటే నా దగ్గర వాళ్ళు చనిపోయినట్టు నాకు కల వచ్చింది. మూవ్‌మెంట్‌లోకి ఈ సద్గురు మూవ్‌మెంట్‌లోకి వచ్చిన కొత్తలో. అంటే ఈ ప్రాసెస్ చేస్తూ ఉన్నాను. ఒకరోజు అలా చనిపోయినట్టు కల వచ్చింది. ఇంకా ఆ కల వచ్చినప్పుడు భయమైతది గదా! ఇంకా అప్పుడు ఇంత నాలెడ్జ్ ఏమీ లేదు. దాని నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది గదా! అని గూడా ఆలోచించాం. ఆ కల వచ్చింది. ఆ భయంతో ఇంకా చాలా ఏడ్చాను. దాని గురించి ఏం తెలవక. ఆహ్, నేను ఆ రోజు ఉదయమే మామూలుగా అయితే హ్మ్. ఉదయం 6, 6:30కి అలా లేచిన తర్వాత నేను సార్‌కి కాల్ చేశాననమాట. అంటే ఆ టైంలో నేనున్న బాధ ఏంటి అంటే, అసలు ఆ టైంలో మళ్ళీ వాళ్ళకి కాల్ చేయొచ్చా లేదా కూడా తెలవదు. అంటే మనకు ఉన్న బాధ అలాంటిది గదా! అలా చేసినప్పుడు సార్ కాల్ లిఫ్ట్ చేశారు. చేసి అప్పుడు ఇంకా నేనెవరో కూడా సార్‌కి తెలీదు. ఆహ్, అప్పుడు సార్ ఏమన్నారంటే
ఇప్పుడు లేదమ్మా 10 గంటలకు చెయ్యి అప్పుడు మాట్లాడతా అని చెప్పిండ్రనమాట. మళ్ళీ 10 గంటలకు చేశాను. అయితే ఆ రోజు మార్నింగే సారు ఒక క్లాస్ జెప్పారు. అదేది అంటే, ఆ రోజే ఫస్ట్ టైమ్ అనమాట కర్మ విపాకం గురించి ఎక్స్‌ప్లెయిన్ జేశారు. సారు దాంట్లో అందరికీ డెమో గూడా చేయించారనమాట. అంటే కర్మ విపాకం ఎలా చేయాలి? ఏంది? ఆహ్, ఎలా శ్వాసను వదులుతూ, తీసుకుంటూ ఎలా చేయాలి? అనే ప్రాసెస్ అంతా కూడా డెమో ఇచ్చారు జూమ్‌లోని. అలా అయితే ఆ డ్రీమ్ సార్‌కి కాల్ చేసిన తర్వాత సారు ఏం చెప్పారంటే, కర్మ విపాకం చేయమన్నారు. చేయమంటే నేను కర్మ విపాకం ఒక 2 డేస్ అలా చేశాను. 2 డేస్‌లోనే నాకు మళ్ళీ ఇంకొక డ్రీమ్ ఏమొచ్చింది అంటే 2 డేస్ గూడా గాదు. అదే రోజు డ్రీమొచ్చింది. కర్మ విపాకం చేసిన తర్వాత. ఆ డ్రీమ్‌లో ఏంటి అంటే, ఆ డ్రీమ్ మళ్ళీ సార్‌కి కాల్ చేసి చెప్తే సారేమన్నారంటే, "నువ్వు పుణ్యకార్యాలు చెయ్యి" అని చెప్పారు. మనకు సార్ ఒక్క మాటలో ఆన్సర్ ఇచ్చేస్తారు. మనకు అదేమి మనకది అర్థమైనా కాకపోయినా ఒక్క మాటలో ఆన్సర్ ఇచ్చేస్తారు. "నువ్వు పుణ్యకార్యాలు చెయ్యి. అది క్లియర్ అయితది ఆ కర్మ" అని చెప్పారనమాట. అక్కడ మాస్టర్స్ ఇచ్చిన డ్రీమ్‌ని బట్టి. పుణ్యకార్యాలంటే మనం మామూలుగా మనకు తెలుసు గదా! దాన ధర్మాలు చేయడము అని మనకు తెలుసు. అంతవరకే తెలుసు. అంటే మనము అప్పటి వరకు నా నాలెడ్జ్ ఏంటిది అంటే, ఓకే. మన ఇంట్లో వాళ్ళు అన్నీ చేస్తున్నారు. ఇంకా మనం సెపరేట్‌గా పర్సనల్‌గా మనం ఏమి చెయ్యం. మన ఇంట్లో వాళ్ళు చేస్తుంటారు. గుడిలో అన్నదానాలకు గాని, దానికి దీనికి రాయడం అవన్నీ కూడా మన ఇంట్లో వాళ్ళే చూసుకుంటారు. అంటే మన హస్బెండ్, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళెవరుంటే వాళ్ళే చూసుకుంటారు. సరే ఇంకా నాకు పుణ్యకార్యాలంటే అసలేం జేయాలి? అర్థం గాలే. మళ్ళీ హైమ మేడంకి. అప్పటికి హైమ మేడంతో నేను కాంటాక్ట్‌లో ఉన్నా అప్పటికే. మేడంకి కాల్ జేస్తే అప్పుడు చెప్పారనమాట. ఓకే. నువ్విప్పుడు గుడిలకు అలాంటి వాటికి చేస్తేనే మనం పుణ్యము అని అనుకుంటాం. కానీ సేవ అనేది మనం ఎవ్వరికి అవసరం ఉంటే అంటే అవసరం ఉన్న వాళ్ళకెవ్వరికి అయినా సరే చెయ్యొచ్చు. వాళ్ళ అవసరాన్ని బట్టి మనకు వీలైనంత, మనకు చేతనైనంత చేయాలి. అది సేవ. అంటే మనకిప్పుడు తెలుసుకుంటున్నాం గదా! మనము తన్, మన్, ధన్ అని. అంటే ఏ రకంగా వీలైతే అంటే మన దగ్గరికి అవసరం ఉండి సహాయం కోరొచ్చిన వాళ్ళకి మనకు వీలైనంత సహాయం మనము చెయ్యాలి. అది. ఇంకా అప్పటి నుంచి ఓకే. హ్మ్. సరే అని ఆహ్, ఈ పుణ్యకార్యాలంటే మనము అన్నదానాలకు రాయడము, లేకపోతే పిరమిడ్ కట్టే వాళ్ళకి హెల్ప్ చేయడము, ఇప్పుడు తపోవనం వెళ్ళినప్పుడు అక్కడ డొనేషన్ ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా చేయడం స్టార్ట్ చేసినాననమాట. ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అంటే ఆ డ్రీమ్ ద్వారా నాకొకటి అది అర్థమైంది. అంటే మనం సేవ ద్వారా కూడా మన కర్మ క్లియర్ అవుతుంది అనేది అర్థమైంది. అందుకే మనకు ఏ డ్రీమొచ్చినా సరే, ముందు మనం భయపడకుండా, సరే ఒక కల ఇచ్చారు నాకు అంటే, దాని నుంచి ముందు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకే. మనకా కల వచ్చింది అంటే, దాని నుంచి బయటపడే అవకాశాన్ని కూడా మాస్టర్స్ మనకిస్తున్నారు. కాబట్టి ఏ కల వచ్చినా సరే, భయపడకుండా ముందు దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలో, ఆ జ్ఞానాన్ని మన మేడం వాళ్ళకి ఫోను జేసి మాట్లాడి, ఓకే. దాని నుంచి ఇలా బయటపడొచ్చు, ఇలా చెయ్యొచ్చు, ఇలా జేస్తే అది క్లియర్ అయితుంది అనేది మనం నేర్చుకొని ముందుకెళ్ళాలి. ఇక్కడ కూడా హ్మ్. మార్పా గారు, మిలారప్ప గారికి అన్ని రకాలుగా చెప్తున్నారు. ఇంకా మిలారప్ప గారు చెప్తున్నారు గదా! మిలారప్ప గారు రాగానే మార్పా గారు చెప్తున్నారు గదా! శకునాల గురించి. ఇంటి లోపలికి అంటే కళ్ళు తెరిచి చూడగానే సూర్యరశ్మి ఇంట్లోకొచ్చి కాంతి వలయం ఏర్పడింది తన తల చుట్టూ అని మార్పా గారు చెప్పారు. ఇంకా గురువుగారి భార్య భోజనం తీసుకొచ్చింది. అల్పాహారం తీసుకొచ్చింది. దాని గురించి కూడా మార్పా గారు ఏం చెప్పారంటే, "నువ్వొచ్చేటప్పటికి నేను గాఢ నిద్రలో ఉండడాన్ని బట్టి, ఇక ఈ జీవితంలో మనమిద్దరం ఇక్కడ కలుసుకోవడం జరగదు."
మిల్లారప్ప గారొచ్చినప్పుడు మార్ప గారు బాగా నిద్రపోయున్నారు కదా! లేవలే ఇంకా. దాన్ని బట్టి ఏమన్నారు అంటే, ఇంకా ఈ జీవితంలో మనమిద్దరం కలుసుకోవడము ఇంకా జరగదు. అదే సమయంలో ఇంట్లోకి సూర్యరశ్మి పడడము, నీ యశస్సు ఈ బౌద్ధ మతం వ్యాపించిన దేశాలన్నింటిలో కూడా జ్యోతిలాగా వెలుగుతుందని తెలుపుతుంది. అంటే ఆ సూర్యరశ్మి పడడాన్ని ఇలా తెలుపుతున్నారు. అంటే అన్ని దేశాలలో కూడా జ్యోతిలాగా వ్యాపిస్తుందని చెప్తున్నారు. ఆ బింబం నా సాంప్రదాయం వృద్ధి పొందడాన్ని సూచిస్తుంది. అంటే మార్పా గారు ఏదైతే చెప్తున్నారో అది అలాంటి సాంప్రదాయము అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు. అదే సమయానికి దామేమ అల్పాహారం తేవడం, నీకు ఆధ్యాత్మిక పరమైన ఆహారము, జీవించే సామర్థ్యము కలుగుతుందని సూచన అని తెలుపుతూ ఆజ్ఞ ఇచ్చారు. అంటే అదే టైంకి గురువుగారి భార్య అల్పాహారం తేవడం ఏ దానికి సూచకము అంటే, మేలారప్ప గారికి ఆధ్యాత్మిక మార్గంలో ఎటువంటి దానికి కూడా కొదవ ఉండదు ఆహారానికి. ఆధ్యాత్మిక పరమైన ఆహారం అన్నారు. జీవించే సామర్థ్యము కలుగుతుందని సూచన. మనకిక్కడ ఒకటి తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక పరమైన ఆహారము అంటే, మన ధ్యాన సాధన. మన ఆధ్యాత్మికంగా ఎదగాలంటే, మనం రోజు తినే తిండి మన శరీరానికి ఉపయోగపడుతుంది. కానీ, మన ఆధ్యాత్మికతకు ఎదుగుదల, మన ఆత్మ ఎదుగుదలకు మన ధ్యాన సాధనే. అంటే, తన ధ్యాన సాధనలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. హ్యాపీగా ముందుకెళ్తాడని చెప్తున్నారు. తర్వాత గురుపత్నితో పూజ ఏర్పాట్లు చేయమని చెప్పారు. అంతా సిద్ధమయ్యాక ఒక అతీతమైన దీక్ష ఇచ్చి గురుముఖత మాత్రమే ఇవ్వవలసిన ఒక ఉపదేశాన్ని నాకిచ్చారు. ఆధ్యాత్మికంగా అర్హత కలవారికే దానిని బోధించాలని చెప్తూ ఇలా హెచ్చరించారు. అంటే దీని తర్వాత మార్పా గారు మిల్లారప్ప గారికి ఒక దీక్ష కూడా ఇచ్చారు. ఒక ఉపదేశాన్ని. అది అందరికీ ఇవ్వవలసింది కాదంట. మరి ఇటువంటి విద్యలను లాభం కోసం గాని, బలవంతం మీద గాని బయట పెట్టకూడదు. కానీ సహజంగా వాటిని సాధించగల శిష్యుడు లభిస్తే మాత్రమే ప్రేమతో ఆదరించి వాడికది ప్రసాదించాలి. రాగల కాలంలో ప్రజల్లో ఆధ్యాత్మిక సామర్థ్యం క్షీణించిపోతుంది. తిలోపా గారు నరోపా గారికిచ్చిన కఠినమైన క్రమశిక్షణ గాని, నేను నీకు ప్రయోగించిన కఠిన మార్గాలు కానీ ముందు ముందు తరాల వాళ్ళకి పనికిరావు. వాళ్ళలో అవగాహన శక్తి చాలా స్వల్పంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సత్యాలను మనస్సుతో అర్థం చేసుకోవడం వాళ్ళకు చాలా కష్టమవుతుంది. అసమర్థులైన వాళ్ళ శిక్షణకై కఠిన మార్గాలు అనుసరించేవు. అంటే అలాంటి కఠిన మార్గాలు ఇయ్యకు, జాగ్రత్తగా ఉండు అని మార్పా గారు చెప్తున్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక మార్గాలు హిందూ దేశంలో 9 ఉన్నాయంట. 9 రకాల మార్గాలున్నాయి. అందులో 4ని నీకిచ్చాను. తక్కిన 5 హిందూ దేశంలో ఎక్కడో ఉన్నాయి. నా శిష్యులలో ఒకరు వెళ్లి నరోపా గారి శిష్యుల నుండి వాటిని పొందడానికి ప్రయత్నం చేస్తారు. నాకిప్పుడు నీదంటూ ఏమీ లేనందున నాకేమీ గురుదక్షిణ ఇవ్వనందుకు నేను నీకు దాచి ఉంచిన ఉపదేశాలేమైనా ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావేమో. అలాంటివేమీ లేవు. అలాంటి వాటిని నీ ఊహకు కూడా తెచ్చుకోకు అని చెప్తున్నారు. అంటే మరి ఫస్ట్‌లో మరి మార్పా గారు గురుదక్షిణ ఇస్తేనే గురుపదేశం ఇస్తాను అన్నట్టుగా చెప్పారు గదా! అందుకే ఇక్కడ చెప్తున్నారు మార్పా గారు మిలారప్ప గారికి. నీకు అన్ని ఉపదేశాలు ఇచ్చేసిన. నా దగ్గర నీకు దా నీకు తెలియకుండా ఇంకా నా దగ్గర ఏంటివి లేవు. ఓకే. నువ్వు నాకు గురుదక్షిణ ఇవ్వలేదని నేను నీకు ఇంకేమైనా నీకిచ్చే వాటిని దాచిపెట్టాననుకుంటున్నావేమో. అలాంటిదేమీ లేదు. నీకన్నీ ఇచ్చేశాను. మనిద్దరి మధ్య ఎలాంటి పట్టింపులు, దాపరికాలు లేవింకా. నీవు సాధనలో ఉపయోగించిన శక్తితోనూ, నాపై నీకు గల భక్తి విశ్వాసాలతోనూ తృప్తి చెందాను. ఓకే. మిలారప్ప గారు ఆయన వినయంతో, నమ్మకంతో, విశ్వాసంతో మార్పా గారి దగ్గర ఉండడం వల్ల అవన్నీ కూడా
ఆయనకు తృప్తినిచ్చాయంట. ఇంకా ఏ కానుకలు అవసరం లేదు. అవన్నిటితోనే నేను తృప్తి చెందాను. అందుకే నేను నీకన్నీ ఇచ్చేశాను. ఇంక మనిద్దరి మధ్య ఏది లేదని చెప్తున్నారు. నా గురువుగారైన నరోప గారు నాకు చేసిన అత్యుత్తమమైన ఉపదేశాన్ని నా శిష్యులందరిలోనూ నీకొక్కడికే ఇచ్చాను. మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు నీకిచ్చిన ఉపదేశాన్ని మరెవ్వరికీ కూడా ఇవ్వలేదు. ఎప్పుడు ఇవ్వలేదు అని అన్నారు. ఆ తర్వాత మార్పా గారు కొన్ని శ్లోకాలు చదివి, ఆ శ్లోకాలు సామాన్య జ్ఞానానికి, నిజమైన ఆధ్యాత్మికమైన సిరి సంపదల గల జ్ఞానానికి గల తేడాను తెలుపుతున్నాయి. లౌకికమైన ఈ సుఖ సంపదలను విడిచిపెట్టేయవలసిందిగా ప్రబోధించేవిగా ఉన్నాయి. అంటే ఇవన్నీ చెప్పిన తర్వాత మార్పా గారు చెప్తున్నారు. ఇంకా అంటే మనం సామాన్యంగా నేర్చుకునే మామూలుగా ఉన్న జ్ఞానానికి, ఆధ్యాత్మికంగా తెలుసుకునే జ్ఞానానికి తేడా కూడా తను చెప్పే శ్లోకాల ద్వారా మిలారెప్ప గారికి వివరించారు. మరి ఇక్కడ మార్పా గారు చెప్తున్న దాంట్లో మనం పట్టుకోవాల్సింది ఏంటి అంటే, దేశకాలమాన పరిస్థితులను బట్టి ఆహ్, అప్పుడు విద్యలు నేర్చుకోవాలి అంటే, అందరికీ విద్యలు నేర్పేవారు కాదు. అంటే దానికి కొన్ని కఠిన నియమాలుండేటివి. అన్ని శిక్షణలిచ్చినా గూడా అందరికీ అన్ని విద్యలు నేర్పించేవిగా ఉండేవి కావు. మళ్ళీ ఏదన్నా నేర్చుకుంటే దానికి కఠిన నియమాలు పాటించాల్సి ఉంటుంది. మరి గురువుల దగ్గర మన ఆత్మ ఎదుగుదలకు నేర్చుకున్న విద్యలను ఎప్పుడూ మన స్వలాభం కోసం వాడుకోవద్దు. మనం నేర్చుకున్న విద్యను ఎప్పుడు కూడా మన స్వలాభం కోసం వాడుకోవద్దు. విశ్వం కోసం మాత్రమే వాటిని మనము ఆచరించాలి, ఉపయోగించాలి. మరి మిలారెప్ప గారు లాంటి శిష్యులకు ఇచ్చిన శిక్షణ మనము ఇన్ని రోజులుగా తెలుసుకున్నాం గదా! మార్పా గారు మిలారెప్ప గారికి ఎలాంటి శిక్షణనిచ్చారు. తను ఎంత బాధపడ్డాడు ఇవన్నీ మనం తెలుసుకున్నాం. అంటే తను బాధపడినా కూడా గురువు మీద ఎప్పుడు కూడా నమ్మకం, విశ్వాసము కోల్పోలేదు. మరి అలాంటి శిక్షణ ప్రస్తుత పరిస్థితిలో అలాంటి శిక్షణ ఇస్తారా ఎవరైనా? ఎవ్వరు ఇవ్వరు. అంటే ఈ త మళ్ళీ అది కూడా చెప్తున్నారు మార్పా గారు. ఈ తరం వాళ్ళలో ఈ తరం వాళ్ళకి ఆధ్యాత్మికత గురించి అవగాహన చేసుకునే శక్తి చాలా తక్కువుంటది. కాబట్టి వాళ్ళకి ఇలాంటివి చెప్తే వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తది అని మన చెప్తున్నారు. మరి ఇప్పుడు అప్పుడు అలాంటి విద్యలు నేర్చుకున్నారు. వాళ్ళు సాధన చేశారు. అందరిని విడిచి హిమాలయాల్లోకి వెళ్ళడము, గుహలో ఉండి సాధన చేయడం ఇవన్నీ చేశారు. అప్పుడు అది చెల్లింది. అంటే అప్పుడు అలాంటి విద్యలే ఉంటుండే. అప్పుడు అలా నేర్చుకోవడానికి అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. మనం ఎక్కడైనా నేర్చుకోవచ్చు. మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా అర్థమైతుంది. ఏంటి అంటే 90స్‌లో అంటే మనం చిన్నప్పుడు ఆహ్, ఏజ్‌లో 90స్‌లలో ఎలా ఉండేది అంటే స్కూల్‌కి వెళ్ళినప్పుడు అక్కడ టీచరు చెప్పినప్పుడు మనము వినకున్నా, చదవకున్నా, రాయకున్నా పనిష్మెంట్ ఇస్తుండే. ఎలా ఇస్తుండంటే గోడ కుర్చీ వేయడము, మళ్ళీ వేళ్ళ మీద చెయ్యి బోర్లా పెట్టి వేళ్ళ మీద కొట్టడము, మోకాళ్ళ మీద నడిపించడము. ఇలా కొంచెం కఠినంగానే ఉండేటివి. ఇప్పటితో పోలిస్తే. కానీ అవన్నీ కూడా అప్పుడు తట్టుకున్నారు. ఒకవేళ అలాంటి శిక్షణ ఇచ్చినా కూడా మళ్ళీ పేరెంట్స్ దగ్గరికి పోయి చెప్పేవాళ్ళు గాదు. మళ్ళీ పేరెంట్స్ వచ్చి టీచర్‌లను అడిగేవాళ్ళు కూడా గాదు. ఎందుకంటే ఓకే. టీచర్ ఎందుకు కొట్టింది అంటే నువ్విలా ఉన్నావు గాబట్టే కొట్టింది సరిదిద్దడానికి అని పేరెంట్స్ గూడా అర్థం చేసుకునేవాళ్ళు. ఒకవేళ పిల్లలు వెళ్లి పేరెంట్స్‌కి చెప్పినప్పుడు ఉల్టా పేరెంట్స్ మళ్ళీ పిల్లలనే కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు. ఎందుకంటే చదువుతలే గాబట్టే కొట్టిండు అని. కాబట్టి అక్కడ సైలెంట్‌గా అలా అయిపోతుండే. కానీ ఇప్పుడు ఎలా ఎలా ఉంది? మన పిల్లలకు ఒక్క దెబ్బ పడిందంటే పేరెంట్స్ అడుగుతారు వెళ్లి.
అసలెందుకు మీరు ఇలాంటి శిక్ష వేస్తున్నారు? మంచిగా చెప్తే పిల్లలు అర్థం చేసుకుంటారు గదా! అని పిల్లల కంటే ముందు పేరెంట్సే రియాక్ట్ అవుతున్నారు. నిలదీస్తున్నారు ఇంకా. అప్పుడిచ్చే పనిష్మెంట్స్ అసలిప్పుడు లేవు. అసలు పనిష్మెంట్ గాదు ఏది లేదు. చదివితే చదవాలి లేకపోతే లేదు. టీచర్స్‌దేంది చెప్పాలి. వాళ్ళకర్థమయ్యే విధంగా చెప్పాలి. వాళ్ళకి డౌట్స్ ఉంటే క్లియర్ చేయాలి. ఎళ్ళిపోవాలి అంతే ఇంకా. ఇంకా ఏది పిల్లలను గట్టిగా అన్నా సరే ఆహ్, ముందు పేరెంట్సే ఫీలయితారు. అందరి ముందులో సార్ నన్నిలా అన్నారు, మేడం జరిగింది అని ఆ పిల్లవాడు రియాక్ట్ అవుతాడు. మా పిల్లవాడిని ఎందుకిలా జేసిండ్రు అని పేరెంట్స్ రియాక్ట్ అవుతారు. అప్పుడు అర్థం చేసుకునేవాళ్ళు. పేరెంట్స్ అర్థం చేసుకుంటుండే, పిల్లలు అర్థం చేసుకుంటుండే. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అందుకే ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో చాలా మార్పులొచ్చినాయి. ఎలా అయిపోయిందంటే పిల్లలు మామూలుగా అప్పట్లో ఒక డిగ్రీ ఇంటర్, డిగ్రీ తర్వాత అప్పుడు మన డెసిషన్స్ మనం తీసుకునేటట్టు ఉంటుండే. ఇప్పుడు వాళ్ళకి ఏది కావాలంటే అదే చేయాలి. మనం చెప్తే వినే పరిస్థితిలో గూడా లేరు పిల్లలు. కాబట్టి దేశకాలమాన పరిస్థితులను బట్టి అన్నీ మారుతుంటాయి. మా అప్పుడు మిలారెప్ప గారికి చాలా కఠిన శిక్షణలు ఇచ్చారు గురువు. కానీ ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా తీసుకున్నా, ప్రాపంచికంగా తీసుకున్నా మనకే 2 రకాలుగా ఉంది చూడండి. ప్రాపంచికంగా తీసుకుంటే మనం స్కూల్లో చదివే రోజుల్లో, మన పిల్లలు స్కూల్లో చదివే రోజుల్లో అంటే 2 జనరేషన్‌ని మనం చూస్తున్నాం. అంటే మార్పనేది సహజము. ఎలా వచ్చినా సరే దాన్ని అంగీకరిస్తూ మనము ముందుకెళ్ళాలి. అది ఎప్పుడో మార్పా గారు, మిలారెప్ప గారికి చెప్తున్నారు ముందు ముందు అసలు ఆధ్యాత్మికతను ఇంత కఠినంగా వాళ్ళు తట్టుకోలేరు. ఇంత కష్టం వాళ్ళు పడలేరు. అసలు అర్థం చేసుకోలేరు. ఎవ్వరికి కూడా అలాంటి శిక్షణ ఇవ్వొద్దు. నరోపా గారి గురువుగారు తిలోపా గారు వారికిచ్చిన శిక్షణ గాని, నా మళ్ళీ నరోపా గారు, మార్పా గారు మిలారెప్ప గారికిచ్చిన శిక్షణ గాని, అట్లాంటి శిక్షణ ఎప్పుడు ఎవ్వరికీ ఇవ్వొద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. మనకైతే ఎలాంటి కష్టం లేకుండా పత్రి సార్ ఇంటింటికి వెళ్లి ధ్యానం అందించారు. మనం ధ్యానం చేస్తూ మంచిగా హాయిగా ఇంట్లో ఉంటూ, జూమ్‌లో జాయిన్ అయ్యి, మన ఇంట్ల పనులన్నీ చేసుకుంటూ ఆ! మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్తున్నాం. అంటే మన కోసం మనం టైం కేటాయించుకొని సాధన చేస్తూ, సజ్జన సాంగత్యంలో పాల్గొంటూ మనము చక్కగా ముందుకెళ్తున్నాం. మరి ఇలాంటి ప్లాట్‌ఫార్మ్ ఇచ్చిన వంశీ మాస్టర్‌కి మరొక్కసారి వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. మళ్ళీ నెక్స్ట్ ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన తన చేతిని మార్పా గారు తన చేతిని మిలారప్ప గారి తలపై ఉంచి ఇలా చెప్తున్నారు. "నువ్వు నన్ను విడిచి వెళ్తున్నావంటే నా గుండెలు బద్దలవుతున్నాయి. కానీ రక్త మాంసాలతో చేయబడ్డ సర్వ వస్తువులు ఏనాటికైనా ఒకనాటికి అంతమొందాల్సినవే కదా! మరి కొద్ది రోజులు మాత్రం ఇక్కడే ఉండి నేనిచ్చిన గ్రంథాలన్నీ చదువు. అందులో నేను వివరించాల్సిన విషయాలేమన్నా ఉంటే నువ్వెళ్ళేలోపు నీకవన్నీ బోధించి పంపుతాను" అన్నారు. కనుక నేను మరికొద్ది రోజులు మిలారెప్ప గారు, మార్పా గారి దగ్గరనే ఉండి, ఆయన దగ్గర ఉన్న గ్రంథాలన్నీ కూడా చదువుతూ తనకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ ఇద్దరు కలిసి ఆ గ్రంథాలన్నీ గూడా చదువుతున్నారు. నా తల్లిదండ్రులైన గురువుగారితో, గురుపత్నితో గడిచిన చివరి రోజున వారు పెద్ద విందు ఏర్పాటు చేశారు. మరి ఇంకా పోయే టైమొచ్చింది గదా! ఇంటికి వెళ్తానని చెప్పారు గదా! అందుకే ఒక విందుని ఏర్పాటు చేశారు లాస్ట్ రోజు. ఆ వేడుక జరుగుతున్నంత సేపు మా గురువుగారు దివ్యమైన స్వరూపాలలో మాకు దర్శనమిచ్చారు. ఒక్కొక్క రూపానికి సంకేతమైన ముద్ర చూపించారు. ఇవన్నీ అతీంద్రియ శక్తులు. తమ సామర్థ్యాన్ని చూపించుకోవడానికి కానీ, తన గొప్పతనాన్ని ప్రదర్శించడానికి కానీ, ఈ శక్తులనెప్పుడు కూడా ప్రదర్శించకూడదు. ఈ శక్తులన్నీ నీకు ఉపయోగపడతాయి. వీటిని చూచినందువలన నీకు మేలు జరుగుతుంది. నువ్వు వెళ్ళిపోతున్నావు గనక ఇవన్నీ కూడా నీకొకసారి చూపించాలని
నాకు ఈ అవకాశం కలిగింది. నీకివన్నీ గూడా చూపించి ఒక కానుకలాగా ఇద్దామని నేనివన్నీ నీకు చూపించానని చెప్తున్నారు. అప్పుడు మిలారెప్ప గారనుకుంటున్నారు. ఇప్పుడు నాకర్థమైంది. ఆ శక్తులెంత భ్రాంతిమయ భ్రాంతిమయాలో నాకర్థం కావడం కోసం ఆయన శక్తులను ప్రదర్శించారు. ఇంతకు ముందెప్పుడు లేనంత గాఢంగా నా గురువు సాక్షాత్తు బుద్ధుడిలాగా నాకు బుద్ధుడే అని నాకర్థమైపోయింది. నేను ఆయన మార్గాన్నే అనుసరించాలని, ఆయనంతటి శక్తివంతుడిని కావాలని అప్పుడే దృఢంగా నేను సంకల్పించుకున్నాను. అప్పుడు మార్పా గారి భార్య అడుగుతుందనమాట. "బాబు ఇప్పుడైనా నీకు విశ్వాసం కలిగిందా?" అని అడుగుతారు. గురువు మార్పా గారు అడుగుతారు. ఆయన భార్య అడుగుతారు. అప్పుడు మిలారెప్ప గారంటారు, "స్వామి ఇంకా విశ్వాసం ఎందుకు కలగదు నాకు? మీరివన్నీ చూపించిన తర్వాత ఎందుకు విశ్వాసం ఉండదు? హ్మ్. నేను మీ వలే తయారు కావడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. ఇటువంటి శక్తులని నేను పొందుతాను" అని అంటాడనమాట. అయితే మంచిది. ఈ లోకమంతా భ్రాంతిమయమన్న సత్యాన్ని నువ్వు గ్రహించావు. మార్పా గారు చెప్తున్నారు. ఈ లోకమంతా భ్రాంతిమయం అనేది నీకర్థమైపోయింది. ఇంక నువ్వెటు వెళ్ళినా, ఎక్కడ ఎలాంటి నిర్మానుష్య ప్రదేశంలో వెళ్లి ధ్యానం చేసినా నాకెలాంటి దిగులు లేదు. ఇంక నువ్వలా యాత్రలు చేస్తూ, అలాంటి నిర్మానుష్య ప్లేస్‌ల ఆ స్థలాలలో ధ్యానం చేస్తూ నువ్వెళ్ళు ఇంకా. నీ జీవితమంతా కూడా ధ్యానానికే అంకితం చెయ్యి. మనము వెళ్ళే దారుల్లో ఆహ్, సాధారణ ప్రజలు ఉంటారు. వాళ్ళు లాభ నష్టాల కోసమే మాటలు పెడతారు. అలాంటివన్నీ కూడా నువ్వు పట్టుకోకు. నువ్వు నీ పనేందో నువ్వు చూసుకొని అలాంటి వాళ్ళు నీ దగ్గరికి వచ్చినా గూడా నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో. ఇవన్నీ కూడా వీళ్ళు చెప్తున్నారు. మార్పా గారు ఇవన్నీ చెప్తున్నారనమాట. అప్పుడే నీ తల్లిదండ్రులైన మేము నీపై చూపిన ప్రేమకు ఫలితం చెల్లించిన వాడివవుతావు. మా రుణం తీర్చుకున్న వాడివవుతావు. నువ్విలా చేస్తూ, ఇలా నీ జీవితము సాధనలో ఉంటే, ఇంకా భవిష్యత్తులో ఎంతో మందికి నీ జ్ఞానాన్ని అందిస్తూ నువ్విలా ముందుకెళ్తే, అదే మాకు రుణం తీర్చుకున్నట్టు అని చెప్తున్నారనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే, వాళ్ళివన్నీ చెప్తూ బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. నీ సమయం అంతటిని కూడా ధ్యానానికే వినియోగించు అని చెప్తూ, వాళ్ళు ఇంకా దుఃఖించడం మొదలుపెట్టారు. ఇంకా ఇంకా దుఃఖిస్తూనే జీవితంలో మనమింకా కలవడం జరగదు. అయినా నా గుర్తు నీ హృదయంలో ఉంటుంది. నీ గుర్తు నా హృదయంలో శాశ్వతంగా అలా ఉండిపోతుంది. ఈ జీవితాలయిపోయాక మనం అతీత లోకాల్లో మళ్ళీ కలుసుకుందాం అని చెప్తున్నారు మార్పా గారు. ఓకే. ఇప్పుడు ఇక్కడితో ఇంక మళ్ళీ మనం కలవము. కానీ ఈ జీవితం తర్వాత మనం అతీత లోకాల్లో మళ్ళీ కలుసుకుంటాం అని చెప్తున్నారు. నువ్వు ధ్యానాన్ని అభ్యసించే కాలంలో శారీరకంగా మహా ప్రమాదమైన స్థితి నీకొస్తుంది. ఆ సమయంలో ఈ సందేశాన్ని చదువుకో అని ఒక చిట్టీపై రాసి దాన్ని ఒక సీసాలో పెట్టి దాన్ని లాక్ చేసి ఇస్తారనమాట. నువ్వు అలాంటి పరిస్థితుల్లోనే అది ఓపెన్ చేయాలి. ఎప్పుడూ అది తీయొద్దు అని చెప్తున్నారనమాట. ఆ మాటలన్నీ కూడా మిలారెప్ప గారికి తన హృదయంలో నాటుకుపోయాయి. తర్వాత మార్పా గారు ఆయన భార్యను పిలిచి, "దామెమ రేపు మిలారెప్ప వెళ్ళిపోతున్నాడు. అవన్నీ ఏర్పాట్లు చూసుకో" అని చెప్తాడనమాట. ఇంకా వెళ్ళిపోయేటప్పుడు కొండ చివరి దాకా నేను తనతో పాటు వెళ్తాను అని చెప్తుండు. ఇంకా లాస్ట్ చివరి రోజుల్లో గదా! ఇంకా నన్ను విడిచి వెళ్ళిపోతుండు అన్న బాధలో ఉంటారు. అయితే వాళ్ళిద్దరూ కూడా తండ్రి కొడుకుల్లాగా ఆ రోజు చెప్తారనమాట. నేను మా మిలారెప్ప అంటే మార్పా గారు చెప్తున్నారు ఆయన భార్యకి. మా ఇద్దరికీ కూడా ఒకే మంచం మీద ఆహ్, పడుకుంటాము తండ్రి కొడుకుల్లాగా మేమీరోజు అని చెప్తారు. నేను చాలా మాట్లాడేదుంది. చాలా విషయాలు చెప్పేదుంది అని చెప్తారు. కానీ అలా పడుకుంటారు. ఆ రోజంతా పడుకున్నా కూడా అక్కడ ఏమి మాటలుండవు.
వాళ్ళు విడిపోతున్నారని ఒక బాధ, దుఃఖము ఇవే ఉంటాయి. చివరకు దామెమ కూడా ఏడుస్తూనే ఉంటుందన్నమాట. ఆహ్, అంటే వెళ్ళిపోతున్నారు కదా! ఇంకా మళ్ళీ కలవడు అనేది ఎంత గురువైనా సరే, ఎంత ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నా సరే, ఆహ్, కొన్ని రోజులు కలిసి ఉండి మళ్ళీ దూరం అయిపోతుంటే, మళ్ళీ మార్పా గారికి ఎంతో ప్రియమైన శిష్యుడు ఆహ్, మిలారెప్ప. అలాంటి శిష్యుడు వెళ్ళిపోతున్నప్పుడు బాధ ఉంటది గదా! అలాంటి బాధ గురువుగారు, గురువుగారి భార్య ఇద్దరూ ఏడుస్తున్నారు. మిలారెప్ప గారు కూడా ఏడుస్తున్నారు. అప్పుడు ఆహ్, మార్పా గారి భార్య అంటుంది, "నా కొడుకు చచ్చిపోయినప్పుడు నేను ఏడ్చాను. మళ్ళీ అలాంటి బాధ నాకిప్పుడు ఒస్తుంది" అని ఏడుస్తూ ఉంటే మార్పా గారు చెప్తారు, "నువ్వు ఇప్పుడు ఇంతలా ఎందుకు ఏడుస్తున్నావు? తనకు కూడా బాధ ఉంది. కానీ" ఆయన భార్యకు చెప్తున్నారు, "నువ్వు ఎందుకింతలా ఏడుస్తున్నావు? ఎంతో ఆధ్యాత్మికంగా, ఎంతో జ్ఞానాన్ని తీసుకొని ఇంకా ప్రపంచంలో అందరికి తెలియజేయడానికి ముందుకు ప్రయాణం సాగిస్తున్నాడు. ఆహ్, ఈయన మిలారెప్ప గారి కోసం నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇలాంటి జ్ఞానాన్ని తీసుకొని ఎంతోమంది ప్రజలున్నారు. వాళ్ళు ఇలాంటి జ్ఞానం అందుకుంటలేరని వాళ్ళ కోసం ఏడవు. నువ్విప్పుడు తన కోసం ఏడవొద్దు" అని గట్టిగా మందలిస్తారనమాట మార్ప గారు. ఇంకా నెక్స్ట్ డే ఆ రాత్రంతా అలా గడిచిపోతుందింకా ఏడుస్తూ అలా అయిపోతుంది. నెక్స్ట్ డే ఆహ్, మా మిలారెప్ప గారితో పాటు 13 మంది శిష్యులు 13 మంది కలిసి ఇంకా కొండ మీదకి వెళ్తారనమాట. బయలుదేరే ప్రయాణంలో ఒక కొండ మీదకి వెళ్తారు. అక్కడ భోజన ఏర్పాట్లు అవన్నీ కూడా పంపిస్తుంది మార్ప గారి భార్య. ఇంకా అక్కడ వాళ్ళు భోజనం చేసుకొని అలా ఇంకా వెళ్ళిపోవాల్సొస్తది గదా! వెళ్ళడానికి సిద్ధమయ్యారనమాట. అప్పుడు మార్పా గారు చెప్తున్నారు, "నీ వెంబడి కాపలాగా ఇద్దరిని పంపియాలని నాకు ఉంది. కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. నేను నీకు నీ ఎంబడి ఎవ్వరిని తోడుగా పంపించే పరిస్థితి లేదు కాబట్టి, ఆ దేవతలను నేను ప్రార్థిస్తాను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. నీ భద్రత కోసం నేను దేవతలను ప్రార్థిస్తాను. నువ్వు భద్రంగా వెళ్ళు. జాగ్రత్తగా ఎరుకతో ఉండు. నువ్వు ముందు మొట్టమొదటగా గోగ్డన్‌ను కలుసుకో. ఆయనతో కలిసి పవిత్ర గ్రంథాలు ఆయన దగ్గరున్న పవిత్ర గ్రంథాలన్నీ కూడా ఆహ్, చ చదువుకోండి మీరిద్దరు కలిసి. తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళు. అక్కడ గోపురం దగ్గర అన్ని బుక్స్ చదివి అంతా జ్ఞానాన్ని తీసుకున్నాంక నువ్వు ఇంటికెళ్ళు. ఇంటికెళ్ళిన తర్వాత గూడా నువ్వెక్కువ రోజులు ఉండకు. వారం రోజుల కంటే ఎక్కువ ఉండొద్దు. ఒక వారం రోజులే అక్కడుండి నువ్వు మళ్ళా ధ్యానం చేసుకోవడానికి నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళిపో. ఎందుకంటే అలా ధ్యానానికి అంకితం అవ్వడం వల్ల మాత్రమే మిగతా జగత్తుకు కూడా శ్రేయస్సు కలుగుతుంది. ఓకే. తను అలా ధ్యాన సాధన చేస్తూ అలా ఉంటేనే భవిష్యత్తులో అందరికి ఉపయోగమని మార్పా గారు చెప్తున్నారు. మాస్టర్స్ మరి మనమిక్కడ ఇంకొకటేంటి అంటే అలా ఆయన వాళ్ళకి ఆయనకి మిలారెప్ప గారికి చెప్తున్నారు. తర్వాత ఆయన ఎన్నో శ్లోకాలు అంటే పాటలు పాడుతూ మిలాగరప్ప గారిని అభినందిస్తూ ఉంటారనమాట. ఇంకా సకల దేవతలు, అతీత లోకాల్లోని మహాత్ములు నిన్ను రక్షింతురుగాక అని ఆశీర్వదిస్తారు మార్పా గారు. ఫ్రెండ్స్ మనమిక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనము ఎంత దగ్గర అంటే ఆధ్యాత్మికంగా లేకున్నా, ప్రాపంచికంగా ఉన్నా, ఆధ్యాత్మికంగా ఉన్నా కూడా కొన్ని రోజులు మనము కలిసి ఉండి ఒక అటాచ్‌మెంట్ ఏర్పడితే, మళ్ళీ విడిపోయేటప్పుడు బాధ ఒస్తుంది. అంటే అది గురువులకు అక్కడ అటాచ్‌మెంట్ ఉండొద్దు అని గురువులకు కూడా తెలుసు. కానీ డిటాచ్ అయిపోయినప్పుడు ఖచ్చితంగా బాధ అనేది ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా బాధపడతారు. ఇప్పుడు పిల్లలు వేరే దేశాలకు వెళ్ళినప్పుడు, దూరం అవుతున్నప్పుడు ఇలా అంతెందుకు మన పిల్లలు హాస్టల్‌కి వెళ్తా అన్నారనుకోండి, మనం ఎంత బాధపడతాము. అసలు టైంకి తినడు, ఇంట్లో ఉంటే ఇలా ఉంటాడు, హాస్టల్‌లో ఎలా ఉంటాడో ఏమో! ఇలాంటి బెంగతో మనకు బాధొచ్చేస్తుంది పిల్లలు దూరమైనప్పుడు. అంటే మనం వెళ్లి కలుస్తాము.
కలుస్తూ ఉంటాం. వారానికొకసారి కూడా కలవచ్చు. కానీ అలాంటి బాధైతే వస్తుంది గదా మనకి. అలాగే మార్పా గారు కూడా మిలారెప్ప గారి వెళ్తూ ఉంటే అంతగా బాధపడ్డారనమాట. అంటే నో అటాచ్‌మెంట్, నో డిటాచ్‌మెంట్. అది గురువులకు కూడా తెలుసు. కానీ ఆ బాధైతే ఉంటుంది. అప్పుడు కొంచెం బాధపడి తర్వాత వాళ్ళు దాన్ని వదిలేస్తారు. మనమిక్కడ నో అటాచ్‌మెంట్, నో డిటాచ్‌మెంట్ అలా ఉండాలి. అందరితో ఉండాలే, కానీ ఎవరిని అంటిపెట్టుకోకుండా ఉండాలి. చూడండి మనం ఒకరి మీద ఆహ్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు అలా చేయకున్నా మనకు బాధైతది. వాళ్ళు మనల్ని విడిచి వెళ్ళిపోతున్నా బాధైతది. వాళ్ళు లేకపోతే నేను ఉండలేనేమో అని ఇలాంటి బాధ వచ్చేస్తది. కాబట్టి మనం ఎప్పుడు కూడా అలాంటివి మనము పెట్టుకోకూడదు. నో అటాచ్‌మెంట్, నో డిటాచ్‌మెంట్. అంటే ఉన్నన్ని రోజులు ఉండాలే, ఎంజాయ్ చేయాలే, అనుభవించాలే. ఆ అనుభవాలను మంచిగా జ్ఞాపకాలుగా ఉంచుకోవాలే. తర్వాత వదిలేయాలి. వెళ్ళిపోయినప్పుడు ఆ బాధ పడకుండా మనం ఆ హ్యాపీనెస్‌ని మాత్రం మనం పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి మనకు మామూలుగా ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే, మనం ట్రైన్‌లో వెళ్తుంటాం. మనం టికెట్ బుక్ చేసుకుంటాము. ఆ ట్రైను ఎక్కి మనం దిగే వరకు అది నాది, నాది అనే అనుకుంటాం. తర్వాత దాన్ని వదిలేస్తాం. వాడు బెడ్స్ ఇచ్చినా, మనకు దుప్పటిచ్చినా, ఏదిచ్చినా అక్కడ ఆ టైంకి అది యూజ్ చేసుకుంటాం, వదిలేస్తాం. అలా ఉండాలి మనం. ఇప్పుడు పిల్లల పెళ్ళిళ్ళు తర్వాత సార్ చెప్తారు గదా! మీరు పిల్లలు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వాళ్ళ ఆహ్, జీవితంలోకి వెళ్ళొద్దు. అంటే వెళ్ళొద్దు అంటే వాళ్ళ జీవితంలో మనం తల దూర్చొద్దు. ఏ వేలు పెట్టకూడదు. ఓకే. ఇప్పుడు ఫోన్‌లున్నాయి. ఏం చేస్తున్నావంటే ప్రతీది కూర్చున్నా, లేచినా, అది తిన్నా, ఇది ఇట్లా ప్రతీది చెప్తుంటే కొన్ని నెగెటివ్‌గా అయిపోతాయి. కాబట్టి అలాంటివి ఏవి కూడా పెట్టుకోకూడదు. ఇంట్లో అన్నాక ప్రతీదీ జరుగుతుంటుంది. అందరి నుంచి అన్నీ నేర్చుకునేటివి ఉంటాయి. అన్నీ జరుగుతుంటాయి. కానీ ఒక తల్లి తన బిడ్డ పెళ్ళైన తర్వాత, సరే తన అత్తగారింట్లో ఎలా ఉండాలో అనేది చెప్పిన తర్వాత, వాళ్ళేం జేస్తుండ్రు, వీళ్ళేం జేస్తుండ్రు, నువ్వే జేయాలా, ఇలాంటివన్నీ గురించి పట్టించుకోకుండా, తనకు అవసరమైనప్పుడు అంటే బిడ్డకేదన్నా అవసరం ఉన్నప్పుడు, తనకి హెల్ప్ చేయాల్సొచ్చినప్పుడు హెల్ప్ చేయాలి. అంతవరకే. కానీ ప్రతి విషయంలో ఏలు దూర్చి వాళ్ళ జీవితంలో పెడితే వాళ్ళ జీవితం కొంప కొల్లేరైతుందనమాట. వాళ్ళ జీవితం. కాబట్టి ఏ దాంట్లో కూడా మనము గట్టిగా ఇన్వాల్వ్ అవ్వగూడదు. అంటే అన్నీ కూడా తెలుసుకోవాలే, చెప్తూ ఉండాలి. అంతేకానీ ఇది నేను చెప్తే నువ్వు ఇట్లా చేయాలి, నేను చెప్పినట్టే వినాలి, ఇట్లాంటివి పెట్టుకోకూడదు. ఇంకా మనకు తల్లిదండ్రుల సపోర్ట్ ఉండి ప్రతి దానికి వాళ్ళు వచ్చారనుకోండి, ఇంకా బాధ ఎక్కువవుతుంది. నేను వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే మంచిగుంటుండే. ఇక్కడ అంటే ఒకసారి అటాచ్‌మెంట్ ఎక్కువున్నప్పుడు విడిపోయిన తర్వాత ఎలా అనిపిస్తది? మనం ప్లేస్‌లో ఉండాలంటే అంటే అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండాలంటే, అక్కడ వ్యవహారాలు, ఆ వాతావరణం సెట్ కావాలి. కొంచెం టైం పడుతుంది. అది అందరికి అప్పుడే సెట్ అవ్వదు. కాబట్టి మనము ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఎక్కువ అటాచ్‌మెంట్స్ పెట్టుకోకూడదు. పిల్లల విషయంలో పెట్టుకోకూడదు. తల్లిదండ్రుల విషయంలో కూడా పెట్టుకోకూడదు. ఉంటాయి. కానీ దాన్ని వదిలేయాల్సొచ్చినప్పుడు వదిలేయాలి. గురువు శిష్యుల మధ్య కూడా ఇలాగే అట్ తెలిసినా కూడా ఓకే. ఈ జీవితము ఈడ చెప్తున్నాడు గదా! రక్త మాంసాలతో ఉన్న ఈ శరీరము శాశ్వతం కాదని తెలుసు. అయినా సరే బాధొస్తుంది. దుఃఖమొస్తుంది. ఎప్పుడు మనం ఉండేది శాశ్వతం కాదని తెలుసు. అదే చెప్తున్నారు. అంటే ఏది శాశ్వతం కాదు. మనము ఉన్నప్పుడు కలిసుండాలి. అటాచ్‌మెంట్ అయ్యుండాలి. విడిపోయినప్పుడు డిటాచ్ అవ్వాలి అనేది మనకు చెప్తున్నారు. నెక్స్టు అక్కడి నుంచి మైలారప్ప గారు వెళ్ళిపోతారనమాట ఇంకా. ఆహ్, వెళ్ళిపోయిన తర్వాత గోగ్డనిల్లు చేరేదాకా ఆయన ఏమనుకుంటారు మిలారెప్ప గారు అంటే, ఇంకా తనకు తాను నచ్చజెప్పుకుంటారనమాట. అంటే వీళ్ళు గురువు, గురువు పత్ని ఇద్దరు బాధపడుతుంటారు గదా! అప్పుడు
ఇంకా ఇంటికెళ్ళొద్దు. మళ్ళీ రిటర్న్ వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోదాం అన్నంత బాధ వచ్చేస్తుందనమాట. వాళ్ళని విడిచి వెళ్ళలేను అన్నంతగా బాధొచ్చేస్తుంది. వెళ్ళిపోవాలనుకుంటాడు కానీ వెళ్ళడు. తర్వాత గోవర్ధన్ ఇంటికి గురువుగారు చెప్పారు గదా! అక్కడ ఆయన దగ్గరికి వెళ్లి, నువ్వక్కడ ఆయన దగ్గరున్న గ్రంథాలన్నీ కూడా చదువు అని చెప్తుంటారు గదా! అలా అక్కడ కొన్ని రోజులుండి, అక్కడున్న గ్రంథాలన్నీ చదువుతుంటాడు. తర్వాత ఏమనుకుంటాడంటే, గురుముఖత మాత్రమే పొందే చివరి ఉపదేశాన్ని గురువుగారు నాకే ఇచ్చారు. అంటే గోవర్ధన్ గూడా పొందని ఉపదేశాన్ని నేను పొందాను. ఆయనకు లభించలేనిది నాకు లభించింది అని అనుకుంటాడనమాట. అలా అక్కడితో గోవర్ధన్ దగ్గరే అక్కడ అవన్నీ నేర్చుకున్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరి కొంతకాలం తర్వాత అంటే కొన్ని రోజులు అలా గడిచిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాలి గదా! ఇంకా ఇంటికి వెళ్ళే ఇంటికి వెళ్ళడానికి చాలా రోజులు ప్రయాణం చేయాలి. సామాన్యంగా అయితే మామూలుగా నడుచుకుంటూ వెళ్తే ఎన్నో రోజులు ప్రయాణం చేయాలి. కానీ ఈయన సాధన చేస్తూ, ప్రాణాయామం చేస్తూ 3 రోజుల్లోనే వాళ్ళ ఇంటికెళ్ళిపోతాడు. 3 రోజుల్లో ఇంటికెళ్ళిపోతాడు. అంటే ఎన్నో రోజులు ప్రయాణం చేయాల్సింది. అంటే మనకిక్కడ ఇన్ని రోజులని చెప్పలే. ఎన్నో వారాలని చెప్పారు. ఒక 3, 4 వారాలనుకుందాం మనం. అంటే 3, 4 వారాలు నడిస్తే కానీ ఇంటికి వెళ్ళలేని పరిస్థితిలో మిలారెప్ప గారు ఈ ధ్యాన సాధన చేస్తూ, ప్రాణాయామం చేస్తూ అలా నడుచుకుంటూ వెళ్తే 3 రోజుల్లోనే ఇంటికి చేరాడంట. అప్పుడు మిలారెప్ప గారికి అనిపించిందంట. ఓకే. నేను ఇలాంటి సాధన చేస్తున్నందుకే అంటే ఆధ్యాత్మికంగా నేనెంతో పురోగమించాను కదా! అని నాకెంతో తృప్తి కలిగింది. మనం చూడండి ఇప్పుడు మనం ధ్యాన సాధన చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే రోజు గంట సేపు ధ్యానం చేస్తూ, ఇప్పుడు ఇందులో పాల్గొన్నా, పాల్గొనకపోయినా అంటే సజ్జన సాంగత్యంలో. చాలామంది ఇంట్లో ఉండి వాళ్ళకి వీలైనప్పుడు ధ్యానం చేస్తూ ముందుకెళ్తూ ఉంటారు. తెలిసిన వాళ్ళతో అన్నీ వాళ్ళ అనుభవాలన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు కూడా వాళ్ళలో ఎంతో మార్పొస్తుంది. ఆ సాధన ద్వారా ఆహ్, కొంత అంటే మనము నాదే ఎగ్జాంపుల్ చెప్తాను. నేను స్టార్టింగ్‌లో ధ్యానంలోకొచ్చినప్పుడు నాకు డస్ట్ ఎలర్జీ ఉందనమాట. చాలా జలుబు చేస్తుండే. చాక్ పీస్ పౌడర్ పడదనమాట. స్కూల్‌కి వెళ్ళే రోజుల్లో అంటే నేను ఒక 2 ఇయర్స్ టీచర్‌గా జాబ్ చేశాను. అప్పుడు కూడా చాక్ పీస్ వాడతాం గదా! అప్పుడు గూడా డస్ట్ ఎలర్జీ బాగా అసలు జలుబు చేసేది. ఒక 3, 4 డేస్ అయినా ఎన్ని మందులు వాడినా అసలు లేచేదాన్ని కాదనమాట. అంత సివియర్‌గా ఉంటుండే. అలాంటిది నేను ధ్యానంలోకొచ్చిన తర్వాత 3 అవర్స్ ధ్యానం చేసేదాన్ని. ధ్యానంలోకొచ్చిన కొత్తలో. 3 అవర్స్ కంటిన్యూగా ధ్యానం చేసేదాన్ని. అలా ధ్యానం చేస్తే నాకు చిన్నగా తలనొప్పొచ్చినా, జలుబు చేసినా 3 అవర్స్ ధ్యానంలో కూర్చుంటే అది మొత్తం క్లియర్ అయ్యేదండి. అసలు మెడిసిన్ వాడకుండా క్లియర్ చేసుకుంటుండే. అలాంటిది అంటే మన ధ్యాన సాధన ద్వారా మనం ఎన్నో మార్చుకుంటున్నాం. అప్పుడు మనకు అర్థమైతుంది గదా! ఓకే. ధ్యానం ద్వారా ఎంతో శక్తి మనం తీసుకుంటున్నామో, దాన్నుంచి మన లోపల ఏదైతే నెగెటివ్ ఉందో, అంటే మనకేదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అవన్నీ గూడా ధ్యానం ద్వారానే క్లియర్ చేసుకుంటున్నాం. అంటే నేను ఆధ్యాత్మికంగా నేనెంతో ఎదుగుతున్నాను. నా ఆత్మ ఎదగడం ప్రారంభమైందని మనకు అర్థమవుతది. అలాగే ఇక్కడ మిలారెప్ప గారు తన ఇంటికి చేరుకోవడానికి 3 రోజులలో వెళ్ళి అలా తను అర్థం చేసుకున్నాడు. అంటే మనం ధ్యానం చేస్తున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇది అందరికీ తెలుసు. అందుకే మనం ధ్యానాన్ని ఎప్పుడూ మరవొద్దు. ఒకవేళ మనము ఇలా రోజు గ్రూప్‌లో సజ్జన సాంగత్యం చేస్తున్నాము. ఏదో ఒక రోజు వీలు కాకున్నా, మనం జాయిన్ అవ్వడానికి, ధ్యానానికి, సజ్జన సాంగత్యంకి వీలు కాకున్నా సరే, ఖచ్చితంగా ధ్యానము, ఈ జ్ఞానసిద్ధి ధ్యానము, కళల ద్వారా జ్ఞానం. ఈ 2 మాత్రం మానొద్దు మాస్టర్స్. ఖచ్చితంగా మనం ఇది చేస్తూ ఉంటే, రోజు చూడండి మనం ఇలా కొత్తగా మనం చెప్పే వాళ్ళకు 41 రోజు ఖచ్చితంగా మీరు చెయ్యండి అని చెప్తాము. వాళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళైనా సరే, మీరైతే 41 డేస్ మీరు ఎగ్ కానీ, నాన్ వెజ్ గానీ తినకుండా
మీరు ఈ సాధన చెయ్యండి. మీ వయస్సు ఎంతనో అన్ని నిమిషాలు సాధన చెయ్యండి అని చెప్తాము. ఎందుకు అన్ని రోజులు చెప్తాము, తర్వాత వాళ్ళు తింటారా, తినరా అంటే వాళ్ళప్పుడు 41 రోజు సాధన చేసిన తర్వాత వాళ్ళలో వాళ్ళకు మార్పొస్తుంది. అప్పుడు వాళ్ళకే ఓకే. ఇది తినొద్దు, ఇది అధర్మము, ఒక జీవిని చంపడము, కర్మ, అది నేరము, అది పాపము అని ఇవన్నీ తెలుసుకుంటారు వాళ్ళు. అందుకే మనం స్టార్టింగ్‌లో వచ్చే వాళ్ళకి అలా చెప్పాలి. కాబట్టి ధ్యానం మాత్రము ఖచ్చితంగా అందరూ తప్పకుండా చేయాలి మాస్టర్స్. మరి ఈరోజు ఇ ఇంతటితో ఈ మిలారప్ప గారు వాళ్ళ ఇంటికి వచ్చేసారు. మరి తర్వాత తను వాళ్ళ అమ్మను కలుసుకున్నారా? మరి తనకి ఎలాంటి సమస్యలు, అనుభవాలు ఎదురయ్యాయి? ఇవన్నీ కూడా మళ్ళీ వచ్చే వారం తెలుసుకుందాం మాస్టర్స్. ఇలాంటి అవకాశాన్ని నాకిచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. థాంక్ యూ అండి.